ది హాంటింగ్ ఆఫ్ బ్లాక్వుడ్ మనోర్. శాంతియుతమైన విల్లోబ్రోక్ పట్టణంలో ఉన్న దట్టమైన అడవిలో ఉంది ఈ బ్లాక్వుడ్ మనోర్గా ప్రసిద్ధి చెందిన భవనం. కాలక్రమేణా నివాసులు దాని వింత గతాన్ని వివరిస్తూ కథలను మార్పిడి చేసుకున్నారు. కొంతమంది వ్యక్తులు దీనిని శాపగ్రస్తమైనదిగా పేర్కొంటారు. మరికొందరు దీనిని దుర్మార్గపు జీవులకు అభయారణ్యంగా భావిస్తారు. 1997 సంవత్సర కాలంలో విల్లోబ్రోక్ సారా మరియు డేవిడ్ అనే యువజంటకు కొత్త నివాసంగా మారింది. బ్లాక్వుడ్ మనోర్ యొక్క కాలాతీత మనోజ్ఞతను వారు ఆకర్షించారు. దానిలో ఉన్న విచిత్రమైన కథల గురించి పూర్తిగా తెలియదు. ఈ కథనాలు కేవలం మూఢనమ్మకాలనే రియాల్టర్ భరోసా ఇచ్చినప్పటికీ ఇంట్లోకి అడుగు పెట్టగానే ఒక అశాంతి కలుగజేసుకుంది. వారు స్థిరపడిన తర్వాత ఏదో లోపం యొక్క ప్రారంభ సూచనలు కనిపించడం ప్రారంభించాయి. వస్తువులు స్వయం ప్రతిపత్తితో కదలడం ప్రారంభించాయి. తలుపులు బలవంతంగా మూసివేయబడ్డాయి మరియు ఖాళీగా ఉన్న హాలులో అశాంతికరమైన గునుగుడు ప్రతిధ్వనించాయి. సారా తరచుగా రాత్రిపూట మేల్కొంటుంది. అలా ఒకరోజు లేచి వారి మంచం పాదాల వద్ద ఉన్న అస్పష్టమైన బొమ్మలను కనుగొనింది. వారి కళ్ళు మరో ప్రపంచపు కాంతిని విడుదల చేస్తాయి. సారా మరియు డేవిడ్ సమాధానాల కోసం వారి తీరని అన్వేషణలో బ్లాక్వుడ్ మనోర్ చరిత్రలో పరిశోధనా యాత్రకు బయలుదేరారు. వారి పరిశోధనలో మాజీ నివాసితులు బ్లాక్వుడ్ కుటుంబానికి చెందిన వారని, శుద్ర పద్ధతిలో నిమగ్నమై ఉన్నారని, పుకార్లు ఉన్నాయని సూచించే సమాచారాన్ని వాళ్ళు కనుగొన్నారు. స్థల పురాణాల ప్రకారం ఈ భవనం లోపల దాగి ఉన్న గదులు ఆత్మరాజ్యానికి ప్రవేశం కోసం నిషేధించబడిన ఆచారాన్ని నిర్వహించాయి. వారాలు నెలలు గడిచే కొద్దీ అతీంద్రియ సంఘటనల సంఖ్య పెరిగింది. నిరంతర ఒత్తిడి సారా మరియు డేవిడ్ సంబంధాన్ని దెబ్బతీసింది. సమాధానాలను వెతకడానికి వారు ఇంటిని తనిఖీ చేయడానికి పారానార్మల్ పరిశోధకులను ఆహ్వానించారు. దురదృష్టవశాత్తు వారి చర్యలు బ్లాక్వుడ్ మనోర్లో సంభవించే అవాంతరాలను మరింత తీవ్రం చేశాయి. రికార్డైన ఫుటేజ్లో ఫర్నిచర్ ఎత్తవేయబడిన మరియు తలుపులు బలవంతంగా మూసివేయబడిన పరిస్థితులను ఆవిష్కరించారు. విధిలేని రాత్రి సారా మరియు డేవిడ్ మాస్టర్ బెడ్రూమ్లో నిద్రించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇంటి లోపల ఎక్కడో లోతైన నుండి వెలువడిన భయంకరమైన అరుపుతో వారు ఆశ్చర్యపోయారు. త్వరగా లేచి వారు పరిశోధించడానికి తొందరపడ్డారు. బేస్మెంట్లోని తలుపును గుర్తించి జాగ్రత్తగా చీకట్లోకి దిగారు. మసకబారిన బేస్మెంట్లో వారు ఊహించని విధంగా ఒక విచిత్రమైన దృశ్యాన్ని చూశారు. అక్కడ నేలపై ఒక పెంటాగ్రామ్ గీయబడింది. వెలిగించిన కొవ్వొత్తులతో చుట్టుముట్టబడి మరియు సమస్యాత్మక చిహ్నంతో అలంకరించబడింది. అకస్మాత్తుగా ఒక దుర్మార్గపు శక్తి వారిని ముంచెత్తింది. వారిని కదలకుండా చేసింది. గదిలోని నీడలు ఒకదానికొకటి కలిసిపోయి ఒక చెడు వ్యక్తిని ఏర్పరుస్తున్నట్లు కనిపించింది. మీరు ఇక్కడికి రాకూడదు అని ఆ నీడలు అత్యవసర స్వరంతో గుసగుసలాడుతోంది. వారు సత్యాన్ని గ్రహించిన తర్వాత వర్ణించలేని భయం వారిని పట్టుకుంది. బ్లాక్వుడ్ మెనార్లో నివసించే దుర్మార్గపు జీవులు కేవలం కథలు కాదు, నిజంగా భయంకరమైన ఉనికి. వారు పారిపోవడానికి ప్రయత్నించినప్పటికీ దయ్యం ఉచ్చులో చిక్కుకుంటారు. ఈ దృశ్యాల కనికరం లేని పట్టుతో వారి బలం క్రమంగా తగ్గిపోతుంది. మరుసటి రోజు ఉదయం పరిశోధకులు వారి నిర్జీవమైన శరీరాలను కనుగొన్నారు. వారి ముఖాలు పూర్తిగా భయానకతను ప్రతిబింబిస్తాయి. బ్లాక్వుడ్ మనోర్ చుట్టూ ఉన్న పురాణం మరింత అరిష్టంగా మారింది. ఎందుకంటే పట్నం దాని గోడల నివసించే ఖైదు చేయబడిన ఆత్మలను తక్కువగా అంచనా వేయకూడదు. ఈ రోజు వరకు బ్లాక్వుడ్ మనోర్ నిర్జీవమై ఉంది. వర్ణించలేని వీభత్సం మరియు కొన్ని కథలు అన్వేషించబడకుండా మిగిలిపోయాయని చిల్లింగ్ రిమైండర్గా పనిచేస్తుంది. విల్లోబ్రోక్ ఒకప్పుడు ప్రశాంతమైన పట్టణం ఇప్పుడు దాని పరిమితంలో నిజమైన భయానక విడుదలను అనుభవిస్తుంది. బ్లాక్వుడ్ మనోర్ యొక్క అస్థిరమైన ఉనికి